మీకు నచ్చిన సాంగ్తో స్టార్ట్ చేద్దాం. రానే వచ్చావా వానై నా కొరకే వేచి ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే. ఇంట్లో ఒక గృహిణిగా శ్రీలేఖ గారు ఎలా ఉంటారు? వన్స్ నేను స్టూడియోకి వెళ్ళి ఆన్ ద వర్క్ అని వచ్చానంటే అది మీకు మీ మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏంటి? ఒకటి ధర్మచక్రం అండ్ సెకండ్ ప్రేమించు. ధర్మచక్రంలో మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం పాడతారు. చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్నమాట. చెప్పనా చెప్పనా చిన్న మాట. విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అసలు ఏం జరిగింది అక్కడ? బ్లైండ్ ఒకతను పాట పాడుతూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే తను మాత్రమే పాడుతున్నాడు. సో తీసి ఒక అందులో అమౌంట్ వేసాను. అమౌంట్ వచ్చి మళ్ళీ కార్లో కూర్చొని అనమాట. ఎందుకు మనసు ఒప్పలేదు. బాబు నేను పాడొచ్చా పాట అన్న. ఏం పాట పాడతారేంటి అన్నాడు. రోజు 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 అప్పు బాగుంది అయితే పాడతాను అన్న. లిరిక్ ఉందా? నేను ఫోన్లో చూసుకుని గూగుల్లో పెట్టుకుని పాడతానులే అన్న. సరే అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక ఆ హమ్మింగ్ చాలా కొంచెం కష్టం, ఓవర్లాప్ అవుతుంది. వా అన్నాడు. అతను అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నమస్తే శ్రీలేఖ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఒక సంగీత దర్శకురాలిగా, ఒక గాయనిగా 25 years కంప్లీట్ చేసుకున్నారు. ఈ ప్రస్థానం చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు, చాలా అప్ అండ్ డౌన్స్, చాలా స్వీట్ మెమరీస్, చాలా అచీవ్మెంట్స్, చాలా బాధలు అన్ని కలగలిపి 25 years ఆఫ్ జర్నీ. సూపర్. బట్ ఏనాడు కూడా దేనికి నేను తొణకలేదు, బెణకలేదు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, లేకపోతే ఎన్ని అవాంతరాలు వచ్చినా, లేకపోతే ఎన్ని ఏవి వచ్చినా కానీ బట్ ఐ కీప్ మూవింగ్ ఆన్ అండ్ నెవర్ గివ్ అప్. యా, అందుకే ఇంత సక్సెస్ చూస్తూ ఉన్నారు. అలాగే మీ జర్నీ స్టార్టింగ్ చూసుకుంటే కనుక 12 yearsకే మీరు మ్యూజిక్ స్టార్ట్ చేశారు. అంటే ఎలా పాసిబుల్ అయింది? అంత ఆ ఏజ్లోనే అంత కాన్ఫిడెన్స్ అనేది మీకు ఏ విధంగా వచ్చింది? ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? మీరు అన్నట్టుగానే ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. బట్ పాసిబుల్ అవ్వంది పాసిబుల్ చేసుకోవడమే శ్రీలేఖ స్పెషల్. బట్ ఆ ఏజ్లో అంటే నాకు తెలియదండి అది ఎలా పాసిబుల్ అయింది అనేది. బట్ ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడు దేవుడిని నమ్ముతాను. ఐ ఇంటూ మోర్ స్పిరిచువల్, ఎక్కువ స్పిరిచువల్గానే ఉంటాను. డెస్టినీని నమ్ముతాను, నా లక్ని నమ్ముతాను అండ్ మై హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్. అంటే ప్రతిదీ కూడా ఏది ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. సో అన్నీ కలిసి వచ్చినాయి అని అనుకుంటున్నాను. బట్ నా అదృష్టం అది, అంతే. ఎక్కువగా ఏ దేవుని బిలీవ్ చేస్తారు మీరు? నేనా అమ్మవారిని. అమ్మవారు అంటే అలా లేదండి, అంటే పర్టికులర్గా ఎలా లేదు. ఐ బిలీవ్ జీసస్, రోజు ప్రే చేస్తాను. ఐ గో టు దర్గా, అలానే వస్తాను. తిరుపతి వెళ్తాను, మూకాంబిక వెళ్తాను. అలా అలా ఒకదానికి ఇలా స్టిక్ అను. బట్ అన్నిట్లోని దేవుడు ఒకడే. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ. దట్ ఐ బిలీవ్ దీస్ 2 things. బట్ దేవుడే రూపం ఏదైనా కానివ్వండి, బట్ మనం ఆరాధించేది అంతే. అలాగే మేము మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అయితే తెలుసుకునే ముందు ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మేము శ్రీలేఖ గారు అనగానే మా అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేది ఆ మూవీ. అందరి ఫేవరెట్, మీరు ఎప్పుడు పాడినా కూడా ఇప్పటికీ ఫ్రెష్గా అనే ఉంటుంది. సరే, మీకు నచ్చిన సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఐ స్టార్ట్ విత్ దిస్ సాంగ్, రీసెంట్గా సాంగ్ హిట్ 2లో ఉరికే ఉరికే సాంగ్. ఓకే, అది పాడతాను. రానే వచ్చావా వానై నా కొరకే వేచి ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతోనే పిలిచాని నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్ని బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. బాబా మంత్రముగ్ధుల్ని చేసే గానం మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా మాకు ఎంఎం శ్రీలేఖ గారు బయట తెలుసు, బట్ ఇంట్లో ఒక గృహిణిగా శ్రీలేఖ గారు ఎలా ఉంటారు? ఎలా ఉంటుంది అంటే టోటల్లీ డిఫరెంట్ అండి. బయట నేను లైక్ ఏదో అంటారు కదా పరకాయ ప్రవేశం లాగా. వన్స్ నేను స్టూడియోకి వెళ్ళి ఆన్ ద వర్క్ అని వచ్చానంటే అది టోటల్ డిఫరెంట్. బట్ అది అది కాదు, ఇంకా బయట లైక్ ఫ్రెండ్స్తో అయినా ఇంట్లో అయినా కానీ చాలా సరదాగా ఉంటాను, జోవియల్గా ఉంటాను. మూడీగా ఉండడం అలా ఇష్టం ఉండదు. అలాంటివి ఉన్న ప్లేస్లో కూడా నేను ఉండను బేసిక్గా. సో ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చాలా బబ్లీగా ఆహ్లాదంగా. మీ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది, ఇప్పుడు ఫుల్ జోష్లో ఎంజాయ్మెంట్, అందరు ఉంటుంది. బయట చూస్తుంటాం బాబాయ్ ఇంతమంది ఎలా ఎంత బాగుంటారు అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఎవ్రీవన్ ఇంటూ దిస్ ఫీల్డ్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే మీరు పుట్టినప్పటి నుంచి సంగీతం దాంట్లోనే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇంకో ప్రపంచం. అలాగే మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సాంగ్ కానీ మ్యూజిక్ అందించిన సాంగ్ మీకు గుర్తుందా? నేను నాన్నగారు అనే మూవీకి దాసనారాయణ చుక్కా చుక్కా ఒకటే అనే సాంగ్. ఓకే. మన గంగాధర్ శాస్త్రి గారు, భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు, ఆయన ఫస్ట్ సాంగ్ ఆయన పాడడం. అండ్ అలాగే పద్మ అని ఒక సింగర్ లేడీ, తను కూడా ఫస్ట్ టైం అనమాట. భువనచంద్ర గారు రాయడం జరిగింది ఆ సాంగ్. అలాగే దాసనారాయణరావు గారు ఎలా బిలీవ్ చేస్తారు? అంత చిన్న పాప ఈ సినిమాలో ఎలా చేస్తుంది అనేది ఎలా ఐడియా ఎట్టాలండి నిజంగా. మీరు అడగలేదా ఏమని? అంటే చిన్న పాపని ఎలా నా మీద అంత నమ్మకం పెట్టారు అని చూస్తాను. నేను ఏనాడు అడగలేదు యాక్చువల్లీ. ఇట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, అడగండాల్సింది ఆయన ఏం చెప్తారు. బట్ నేను ఎప్పుడు ఆయన్ని అడగలేదు. ఆయన స్టార్టింగ్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఒక 5 మూవీస్ వరుసగా ఆయన ఇవ్వడం, నేను చేసుకుంటూ పోవడం తప్పితే అసలు నన్ను ఎందుకు బిలీవ్ చేశారు, ఏం చూసి నాకు ఇచ్చారు. హిస్ ఎ లెజెండ్. అప్పటికీ కూడా అసలు ఒక 10-15 మంది ప్రొడ్యూసర్స్ లిటరలీ వెయిట్ చేస్తున్న టైం అది యాక్చువల్గా. సో నాన్నగారు అనే సినిమా ఒక 12 ఏళ్ల పాపకి ఏం బిలీవ్ చేసి ఇచ్చారో తెలీదు. బట్ ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ చేయలేదు. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ హిట్. అలాగే మీరు ఎక్కువగా కూడా అంటే ఫస్ట్ రాజమౌళి గారికి శాంతి నివాసం అనే నేను సీరియల్ కి తను చేసి, దాని తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు? ఎందుకని తెలియదండి. అంటే తర్వాత కీర్వాణ్ అనే చేయడం. సో ఎప్పుడైనా కానీ ఒక హిట్ కాంబోని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు. ఈవెన్ టు దేర్ అండ్ బ్రదర్స్. బట్ మీరు కూడా చాలా హిట్స్ ఇచ్చారు కదా, చాలా హిట్స్ ఇచ్చానంటే తనతో ఇవ్వలేదు కదా, నేను బయట ఇచ్చారు, బయట ఇచ్చాను. అలా అని బయట మ్యూజిక్ డైరెక్టర్ తను ఎవరిని పెట్టుకున్నాడు? నాకంటే ఇంకా చాలా హిట్స్ ఇచ్చినాడు. ఇప్పుడు దేవి ఉన్నాడు, తమన్ ఉన్నాడు, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. అనుకుంటే తను పెట్టుకోవచ్చు కదా. సో ఎందుకు ఒక తన సెంటిమెంట్ పడిపోయింది, ఓకే కిరణ్ అన్నయ్య చేయాలని, కంటిన్యూయింగ్ లైక్ దట్. సో దానివల్ల తప్పట్టడానికి ఏం లేదు. అలాగే దాని తర్వాత మీకు మీ మూవీస్ లో బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా నచ్చిన మూవీ 2 మూవీస్ ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి, బట్ పర్టికులర్గా 2 మూవీస్ వచ్చి, ఒకటి ధర్మచక్రం అండ్ సెకండ్ ప్రేమించు. ఓకే. ధర్మచక్రంలో మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం పాడతారా? షూర్గా. అన్ని పాటలు అండి, అన్ని పాటలు చాలా ఇష్టం. అంటే చాలా బాగా కుదిరినాయి అందులో. సూపర్ హిట్. దాంట్లో నేను పాడిన పాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్నమాట కళ్ళలో మనసులో ఉన్నమాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా హే చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్నమాట. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ కంప్లీట్ చేస్తారు? 100 టార్గెట్ పెట్టారు కదా, అబౌవ్ 80 అయినాయి. ఓకే. ఇప్పుడు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారు? చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అంటే నేను 100 నిజంగా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఎప్పుడో చేసేసింది. దట్ ఈస్ నాట్ మై మోటివేషన్ యాక్చువల్లీ. టు డూ ఎ రైట్ మూవీ అండ్ గుడ్ మూవీ
ఒక ప్యాషనేట్ ఉన్న డైరెక్టర్, కథ బాగుండాలి, బడ్జెట్ అన్నీ చూస్తాను. సో అందుకని ఐఎమ్ గోయింగ్ సెలెక్టివ్లీ. ఓకే. అయితే మీకు ఒక మూవీకి మీకు సంగీతం అందించే ముందు ఆ మూవీలో మెయిన్గా మీరు ఏం చూస్తారు? అంటే అవన్నీ చూడకుండా మనకి డైరెక్టర్ ఏది చెప్తే అది కంటిన్యూ అయిపోతారా? సింగర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ నేను కథ వింటాను. ఓకే, కథ ఎలా ఉంది, ఓకే బాగానే ఉంది, ఓకే ఆ కథని చెప్పినట్టుగా డైరెక్టర్ ప్రజెంట్ చేయగలరా, ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ బడ్జెట్. ఇప్పుడు నా ఒక్కదాంతో కూడుకున్న పని కాదు కదా, ఆర్కెస్ట్రా, సింగర్స్, రైటర్స్ అండ్ మిక్సింగ్, రికార్డింగ్, ఇన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ డబ్బుతోనే, పైసామే పరమాత్మ. సో పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. సో అలాగా బడ్జెట్ చూస్తాను. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఐ సీ ప్రాపర్గా రిలీజ్ చేయగలరా. ఇప్పుడు ఎన్ని సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో కంప్లీట్ అయిపోయి కూడా అలా ఉన్నాయి, బట్ అది కాదు ఇంపార్టెంట్, రిలీజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉంటే చూస్తాను. బట్ అంతా చూసిన తర్వాత కూడా అగైన్ ఫేట్. సో ఫైనల్గా మళ్ళీ ఏదో ఒకటి జరగచ్చు, బట్ అన్నీ బాగుండి మంచిగా నేను అనుకున్నట్టుగా రిలీజ్ అవ్వచ్చు. సో అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ ఎంత ప్యాషనేట్గా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్కి అంత ఛాలెంజింగ్గా ఉంటుంది. సో నాకు ఇలా కావాలండి అలా కావాలండి ఇన్వాల్వ్ అయ్యి, సో డైరెక్టర్ కూడా నేను కూడా కథలో కూర్చుని, ఇప్పుడు సపోజ్ శ్రీనివాసరెడ్డి గారి సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అదిరిందయ్య చంద్రన్ కానీ, టాటా బిర్లా మధ్యలో లైలా కానీ, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్ కానీ, పర్టికులర్ ఆయన వరకు మాత్రం నేను స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాను. ఆయన కూడా నాకు మొత్తం స్టోరీ చెప్తారు, సిచ్యువేషన్ చెప్పరు. ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్నా కానీ ఏమంటే ఇది ఇస్ ద సిచ్యువేషన్, వీళ్ళిద్దరు ఇలా దెబ్బలాడుకుంటారు, లేకపోతే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, పాట పాడతారు. ఆయన స్టోరీ చెప్తారు, స్టోరీ చెప్పేసి మేడం మీ ఇష్టం, ఇందులో ఎక్కడ పాట మీరు పెట్టమంటారు. ఆ ఫ్రీడమ్ అందరికీ రాదు, అందరూ ఇవ్వరు. సో పాట బాగుండాలి, మీరు మంచి ట్యూన్ ఇవ్వండి, నేను ఎక్కడో చోట నేను పెట్టుకుంటాను. సో మంచి పాట వేస్ట్ అవ్వకూడదు, అది ఆయన కాన్సెప్ట్. అసలు యాక్చువల్గా అదిరిందయ్య చంద్రం మొత్తం సినిమా అయిపోయింది, పద్మావతి పాట అనేది లేదు అందులో. ఓకే, అసలు సిచ్యువేషన్ లేదు, ఆ టైం కూడా లేదు అందులో. నేను ఊరికే ఏదైనా మంచి ట్యూన్ వస్తే వినిపించడం అలవాటు. సో నేను భాస్కర్ భట్ల గారు అండి మాస్ ట్యూన్ ఎలా ఉందని అంటే, భలే ఉందండి ఈ పాట, నేను ఎలాగోలాగా ఆ సెకండ్ హీరోయిన్ పేరు మార్చేసి పద్మావతి అని పెట్టి సాంగ్ పెడతాను. సో దట్స్ బిగ్గెస్ట్ హిట్. సో అలాగ అనుకోకుండా అలా కలిసి వస్తాయి, కుదురుతాయి. మరోవర్ మీరు సంగీతం అందించిన సినిమాలు స్టోరీస్ పక్కన పెట్టినా కూడా మీ సాంగ్స్ మాత్రం అన్ని సూపర్ హిట్. అవునండి, అవును, నేను అదే చూసుకుంటా. బికాస్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఒక్క టెక్నీషియన్తో ఉండదు. అందరి 24 క్రాఫ్ట్స్ కుదరాలి అండ్ అందరి టైం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ నా వర్క్ ఏంటంటే నేను బెస్ట్ ఏం చేయగలిగాను, నా ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, నా ఆడియో వర్క్ ఎలా ఉంది, అంతవరకే నేను చూసుకోగలను. దాని తర్వాత సినిమా కంప్లీట్ అయిన తర్వాత అంటే కొన్ని సినిమా స్టోరీ బాగాలేకపోయినా ఇది హిట్ అయినా కూడా అంటే క్రిటిక్స్ ఏమంటూ ఉంటారు అంటే పాటలు బాగున్నాయి కానీ సినిమా బాగాలేదు అన్నప్పుడు అంటే పట్టించుకోరా? సినిమా బాగోదని మనకి తెలుసు, బట్ అది ఏం పట్టించుకోకూడదు, మనది బాగుంది కదా, ఓకే మనల్ని ఎవరేమనలేదు, దట్స్ ఓకే. సి ప్రొడ్యూసరు డైరెక్టరు మనల్ని నమ్మి వచ్చి పెట్టుకున్నందుకు ఓకే, శ్రీలేఖ వరకు శ్రీలేఖ న్యాయం చేసింది, బట్ మిగతాదంటే మనకు సంబంధం లేదు. ఓకే, అలాగే మీ మూవీస్లో సింగర్స్ పాటించే ముందు అంటే సెలెక్టివ్గా చేసుకుంటారా, లేకపోతే మీరు కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? చాలా మందిని ఎంకరేజ్ చేయకూడదు అని కాదు, అలా అని చేయాలని కాదండి. బేసిక్గా నా సాంగ్కి ఇప్పుడు ఒక ట్యూన్ కంపోజ్ చేశాను, ఈ ట్యూన్కి నాకు ఒకళ్ళు సౌండ్ అవుతారు, నాకు వాళ్ళైతేనే న్యాయం, కొత్త వాళ్ళు కూడా పాడతారు, బట్ వాళ్ళైతే నేను న్యాయం చేయగలరని ఒకటి ఉంటుంది. నేను పర్టికులర్గా నేను కూర్చుంటా. ఓకే, అలా మీకు బాగా ఇష్టమైన సింగర్స్ వాళ్ళే కావాలి అని బాగా ఇష్టమైన సింగర్స్ కార్తీక్, ఓకే, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సింగర్స్ అనురాగ్ కుల్కర్ని, ఓకే, అండ్ శ్రేయా ఘోషల్. ఇంకా నా పాటలు అప్పట్లో అంతే, ఇంకా బాలుగారు చిత్రే, ఏ సాంగ్ చూసినా ఇంకా వాళ్ళే కాంబో, దట్స్ ద బెస్ట్ కాంబో అండి. ఇంకా అంటే నా పాటను వాళ్ళకి ఇస్తే ఇప్పుడు నేను ఒక 50% ఇచ్చానంటే ఇంకో 50% యాడ్ అయ్యి వాళ్ళు పాడుతారు. మీ 25 years జర్నీలో చాలా మంది సింగర్స్ చూసారు, బట్ అప్పటికంటే ఇప్పుడు అంటే మీ సీనియర్స్ మీరందరినీ చూసి యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫీమేల్స్ కూడా చాలా మంది వస్తున్నారు కదా, సో దీన్ని ఎలా చూస్తారు? సింగర్స్ బాగా వస్తున్నారండి ఇప్పుడు, అంటే అప్పుడు సింగర్స్ వేరు, ఇప్పుడు సింగర్స్ వేరు రకాల, అంటే కొత్త కొత్త వాయిసెస్, టిపికల్ వాయిసెస్. నాకు ఎస్పెషల్లీ తమిళ్లో చూసారంటే ది అనే అమ్మాయి చాలా టిపికల్గా ఉంటుంది, చమ్కీలా అంగిలేసి. సో వెరీ వెరీ డిఫరెంట్ వాయిసెస్ అండ్ మంగ్లీ లాట్ ఆఫ్ సింగర్స్. బట్ అంటే ఎంతవరకు ఎన్నేళ్ళు స్టాండ్ అవుతారు అనేది నో ఐడియా యాక్చువల్గా. పూర్వం సింగర్స్ ఉన్నారంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు
కంటిన్యూస్గా ఒక 1 decade 2 decades వరకు అంటే అంత ఇదిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. బట్ ఇప్పుడు వచ్చే సింగర్స్ ఎంతకాలం నిలబడతారు అనేదే తెలియట్లేదు. మీరు అన్నది కరెక్ట్. చాలా మంది సింగర్స్ ఒక్క పాటతో హిట్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ కనిపించడం లేదు. చాలా మంది ఇలా వస్తున్నారు అయిపోతున్నారు. అంటే ఎక్కడ డిఫరెన్స్ మీరు చూస్తున్నారు? ఇండస్ట్రీలో డిఫరెన్స్ వచ్చిందా, లేకపోతే ప్రేక్షకులు ఆదరించడంలోనా? చాలా మంది యంగ్ టాలెంట్స్ కూడా బయటకు వస్తున్నారు కదా. రెండు మీరు పూర్వం చూసారంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. వేళ మీద లెక్కెట్టచ్చు. చక్రవర్తి గారు, మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత కీర్వన్ అన్నయ్య, కోటి గారు. అంటే వేళ మీద ఓకే మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారబ్బా, ఓకే ఈ సినిమాకి ఇలా ఉండేది. సింగర్స్ ఎవరున్నారు? బాలు గారు, చిత్ర గారు, జానకి గారు, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే సుశీల గారు, ఇంకా ఘంటసాల గారు, ఇంకా మరి నా చిన్నప్పుడు అనుకోండి. ఓకే నాకు తెలిసిన ఈ సింగర్స్ తక్కువ మంది ఉండేవారు. తక్కువ. బాలు గారు తర్వాత మనో గారు. సో ఇట్లా ఓకే ఇంకే పాట వచ్చినా అక్కడక్కడే షిఫ్ట్ అయ్యేది. ఏ సినిమా వచ్చినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే షిఫ్ట్ అయ్యేది. ఇప్పుడు చూస్తే మీరు యు కాంట్ బిలీవ్ అసలు ఇంతమంది మ్యూజిక్ రైటర్స్ ఉన్నారా, ఇంతమంది సింగర్స్ ఉన్నారా, రైటర్స్ని తీసుకోండి ఇంతమంది రైటర్స్ ఉన్నారా. అసలు ఇలా నా పక్క సందుకు వెళ్తే ఒక మ్యూజిక్ రైటర్, ఒక స్టూడియో, వాళ్ళకంటే ఒక స్టూడియో, అలా పక్క వెళ్తే ఒక రైటర్, అలా పక్క వెళ్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో నిన్నటి వరకు ఏదో ఒక అసలు సంబంధం లేని పని చేసుకునే ఒక అబ్బాయి కూడా కట్ చేస్తే పేపర్లో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. సో ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగిపోయారో జనాలకు కూడా కొత్తదనం ఇంకేముంది ఇంకొకటే వాయిస్ కాదు. సో ఎప్పుడైతే ఒకటి అలవాటు చేశారో ఇంక దాన్ని నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇప్పుడు బాంబే నుంచి తీసుకొచ్చి పాడించడం అప్పుడు లేదండి. ఇప్పుడు నేను చేసే టైంలో అదర్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి పాడించడం అనేది చాలా రేరు. ఒకప్పుడు సంగీతంలో మనకి ఇది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ కరెక్ట్గా రెహమాన్ గారి దగ్గర నుంచి వచ్చింది. బాంబే నుంచి చెయ్య ఇలా పాడించడం, మలయాళం సింగర్స్ నుంచి, ఇంకా కావాలంటే అమెరికా నుంచి. సో కొత్తదనం కావాలి అని అనుకునేటప్పుడు పెరిగిపోతూ ఉంటారు, మార్చేస్తుంటారు. అలానే నువ్వు బాగా పాడలేదని కాదు, బాగా చేయలేదని కాదు, ఇంకొకరిని ట్రై చేద్దాం. అలాగే మీరు అన్నట్టుగా ఒకప్పుడు సాంగ్స్ ఇప్పటికీ విన్నా కూడా ఒక అర్థం అనేది, ఒక విలువ అనేది, ఇప్పుడు వచ్చే సాంగ్స్ ఆ మీనింగ్ ఏంటి, పాట విన్నా కూడా 100 సార్లు విన్నా మైండ్కి కూడా ఎక్కని లిరిక్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అనేది ఇలాగా వస్తూ ఉంటే మనకు మ్యూజిక్ అనేది ఇది ఒక ట్రెండ్ అండి. ఇప్పుడు సైకిల్ తిరుగుతూ ఉంటుంది కదా, భూమి గుండ్రంగా తిరిగినట్టు మళ్ళీ అది వస్తుంది వెనక్కి. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పాత రోజుల్లాగా వస్తాయి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రెండ్. సో ఇట్స్ అన్ఎండింగ్. అది ఎక్కువగా మీరు సురేష్ ప్రొడక్షన్స్ లో ఎక్కువగా మ్యూజిక్ రీజన్ 13 సినిమాలు చేశాను. రీజన్ నథింగ్, నాయుడు గారు నమ్మారు, దాసరి గారు నమ్మినట్టే. సో ఆయన వరుసగా మూవీస్ ఇస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నాను. ప్రతిదీ బ్లాక్ బస్టర్ ఆయన చేసిన. ఈవెన్ ఆయన లాస్ట్ సినిమా నేనేం చిన్నపిల్లనా కూడా ఇట్స్ మై మూవీ. అలాగే ఈ 25 years ప్రస్థానంలో మీరు గిన్నీస్ బుక్లో కూడా మీకు ప్లేస్ కలిపి ఆ మూమెంట్ అనేది ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే గిన్నీస్ అనేది నాకు 25 కంప్లీట్ చేసినందుకు కాదు, బట్ ఫస్ట్ యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 12 years చేసినందుకు వచ్చింది. సో అదే చెప్పాను కదా, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఈ 25 yearsలో. బట్ ఎప్పుడు కూడా నేను దేనికి రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. 25 years హ్యాపీగా ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. బట్ ఈ 25 yearsని ఇలాగే వదిలేయకూడదు, బట్ ఏదైనా ఒక ఇది చేయాలన్న ఒక థాట్ వచ్చినప్పుడు, సో 25 కంట్రీస్లో ఇన్ ద రేర్ కంట్రీస్లో 25 shows చేయాలి. ప్లాన్ చేశాను. లాస్ట్ మార్చ్లో ప్లాన్ చేశాను. సో 5 countries అయినాయి, అన్ని UAE కంట్రీస్ అయినాయి. సో మధ్యలో మళ్ళీ సమ్మర్ రావడం, మళ్ళీ నా వర్క్స్కి చిన్న గ్యాప్ తీసుకుని మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఇన్ ద ఏప్రిల్లో మళ్ళీ స్టార్ట్. సో అంటే ఇంత టైంలో కంప్లీట్ చేయాలని నేను అలా ఏం టార్గెట్ పెట్టలేదు, బట్ 25 కంప్లీట్ చేయాలి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఖతర్లో కదా? ఖతర్లో స్టార్ట్ ఎలా రెస్పాన్స్ అండి, సూపర్ రెస్పాన్స్. అక్కడికి వెళ్ళినా కూడా అంటే యాక్చువల్లీ ఇది యూనిక్ కాన్సెప్ట్. ఇది ఒక 25 years కంప్లీట్ చేసుకుని ఒక 25 countries ఒక లేడీ మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీవన్ ఫీల్స్, ఎవరు కూడా చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా వార్మ్ వెల్కమింగ్. మీకు ఎందుకు వచ్చింది థాట్ చెయ్యాలి నేను అని చెప్పేసి? అంటే నా
నాకు కాదు యాక్చువల్గా ఇది మన విజయవాడలో ఉంటాడు రవి అని, సో రవికుమార్ మంద, రవి మెలోడీస్, తనకి ఒక బ్యాండ్ అది ఉంది. తనేదో సాంగ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు మేడం ఏం చేస్తున్నారు, ఏం సినిమాలు చేస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని కంప్లీట్ అయినాయి, ఇలా అడిగిన దాంట్లో ఎందుకు మీరు 25 కంట్రీస్ చేయకూడదంటే అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ కదా రవి, ఎందుకంటే ఎన్నో కోట్లతో కూడుకున్న పని, దానికి స్పాన్సర్ కావాలి, మీకు ఎందుకు, మీరు ఓకేనా దానికి, మీకు అంటే నేను కాన్సెప్ట్ డిజైన్ చేసి నేను తెచ్చుకుంటాను స్పాన్సర్ అని హీ స్టార్టెడ్ లైక్ దట్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ రెస్పాన్స్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? అంటే టూర్ ఎంతమంది వెళ్తారు మీ? అలా అని లేదండి, ఒక్కొక్కసారి ముగ్గురు వెళ్తాం, లేకపోతే ఇద్దరే వెళ్ళొచ్చు, అంటే వెళ్ళే ప్లేస్ని బట్టి. బికాజ్ ప్రతి చోటకి వీసా అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను బ్రునై వెళ్తున్నాను నెక్స్ట్ మంత్. బ్రునై ఎక్కడ? బ్రునై అనేది ఎక్కడ అని కరెక్ట్గా చెప్పలేను, అది కొంచెం నియర్ సింగపూర్ మలేషియాకి దగ్గర వస్తుంది. ఇట్స్ అన్ ముస్లిం కంట్రీ, వెరీ స్మాల్ కంట్రీ బట్ వెరీ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కూడా రాజు పరిపాలన ఇక్కడ. రాజు మొత్తం ఇల్లంతా మొత్తం బాత్రూమ్ మొత్తం కూడా బంగారంతోనే ఉంటుంది. సో అంత రిచెస్ట్ కంట్రీ. సో అలాంటి కంట్రీకి వెళ్ళడం, అక్కడ ప్రోగ్రామ్ చేయడం, దానికి వీసా దొరకడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. దట్టు మీరు వెళ్ళినా కూడా మీకు అంతే విధంగా రెస్పాన్స్ రావడం అనేది డెఫినెట్ గా వస్తుంది ఇప్పుడు. సో వెళ్తున్నాను, సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో అలాగే దానికోసమని కొంచెం టైం తీసుకున్నా కానీ ఇలాగ రేర్ ప్లేసెస్ లో చేయాలని ఒక చిన్నది. ఓకే, సూపర్. అలాగే శ్రీలేఖ గారు, అంటే చాలా మంది అంటుంటారు ఈవిడ సినీ ఇండస్ట్రీలోనే ఉంది కాబట్టి, అందరు పరిచయాలు కాబట్టి ఈవిడకి అందుకే అవకాశాలు వస్తున్నాయి, కొత్తగా ఎవరైనా మ్యూజిక్ చేయాలనుకునే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి రావట్లేదు చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? సమాధానం అంటే కొన్నిటికి సమాధానాలు ఉండవు. సి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను, ఓకే, ఎవరు సపోర్ట్ ఉంది నాకు? సో సినిమా ఫీల్డ్లో కిరణ్ అనే ఉన్నాడు, రాజమౌళి అనే ఉన్నాడు అనుకోండి. డిడ్ ఐ టేక్ ఎనీ టైం నేను వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ నేను తీసుకోలే. ఓకే, వాళ్ళ ద్వారా నేను ఏ సినిమా సంపాదించలే. ఓకే, దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఎప్పుడు వాళ్ళని ఒక బ్రదర్గానే చూశాను, కానీ నాకు ఎప్పుడు సినిమాలు నాకు ఉపయోగపడాలి, వాళ్ళ ఏదో అంటారు కదా చెట్టు పేరు చెప్పుకునే కాయమ్మ, అలా నేను ఏనాడు చేయలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ మై బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ మై హార్డ్ వర్క్ నా ఇది. అండ్ అలా అని కూడా నేను ఏనాడు ఏ గుమ్మం ఎక్కి నాకు సినిమా కావాలి అని కూడా అడగలేదు. సో నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ అలా 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 మీరేంటో నిరూపించుకుంటూ అలా కష్టపడి నేను చేశాను. బట్ అలాగే అవతల వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నంత మాత్రాన చాలా మంది ఉన్నారు సినిమా ఫీల్డ్లో, అందరికి ఎందుకు రావు అవకాశాలు? అవకాశం రావాలంటే ఇట్స్ ఫేట్ అండి. ఇది కూడా నేను జాతకాన్ని నమ్ముతాను నేను. సో రాసిపెట్టి ఉండాలి, ఆ రాసిపెట్టి ఉన్నదాన్ని నువ్వు కొంత కృషి చేసి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో అంతేగాని నేను సినిమా ఫీల్డ్లో ఉన్నంత మాత్రాన వచ్చేలేదండి ఫ్రాంక్లీ. సో అది తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ వచ్చి హార్డ్ వర్క్ చేయాలి. ఇలా వచ్చేసి ఇలా నేను చేసేసి నెక్స్ట్ మినిట్ వచ్చేయాలంటే ఇట్స్ నాట్ అ మ్యాజిక్. సో కొన్నేళ్ళు కష్టపడాలి. ఇందులో చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి కదండి లేడీస్. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదండి, అక్కడ లేడీ అనే పక్కన పెట్టేసండి. లేడీ అనేసరికి అన్ని చోట్ల ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో లేదు ఇబ్బంది. కరెక్ట్, అన్ని దగ్గర డాక్టర్ ఫీల్డ్లో ఉంటుంది, ఏమంటారు ఐటీలో ఉంటుంది, ప్రతి దాంట్లోనూ ఒక మేల్ డామినేషన్ అనేది ఉంటుంది, ప్రతి దాంట్లోనే ఇబ్బందులు ఉంటాయి. బట్ ఆ ఇబ్బందులన్నింటినీ ఓవర్కమ్ చేసేసి, ఇబ్బంది అని అనుకోకుండా హౌ టు ఓవర్కమ్, హౌ టు అచీవ్ యువర్ గోల్. అండ్ ఎస్పెషల్లీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా, నీ విలువలు చంపుకోకుండా సో అచీవ్ చేయడం అనేది దట్స్ మోర్ బిగ్గెస్ట్ టాస్క్. దట్ ఈ విషయంలో చాలా నేను విన్నాను. మేము శ్రీలేఖ గారు చాలా మొండి, బాగా మొండి, తను చెప్పింది చేయాలి, తను అనుకుంది చేస్తుంది అని చెప్పేసి అంటుంటారు. అంటే మీ మొండి వైఖరి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అలాగే ఇలా ఉండడం వల్ల ఎటువంటి చాలా ఈజీగా చేసుకోగలిగారు? మొండి కాదు, యాక్చువల్గా నాకు చాలా హెడ్ వెయిట్ పొగరు అని అంటుంటారు. అది అనేచ్చు మీరు, యాక్చువల్గా ప్రాబ్లమే లేదు. మీరు అలా లేరు, చాలా ఫ్రీగా ఉన్నారు. బట్ చూసే వాళ్ళకి ఈవెన్ సునీత గారు కూడా అలాగే అనుకుంటారు. బట్ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, మాట్లాడితే అది 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 నాతో బాగా క్లోజ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రం అనిపిస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి అమ్మో చాలా. వై? బికాస్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు. అదొక రీజన్. నా పని ఏదో నేను చూసుకుంటాను, స్టూడియోనా ఇల్లా, స్టూడియోనా ఇల్లా, దట్స్ ఆల్. నేను ఐ వోంట్ గో ఎనీ ప్రైవేట్ పార్టీస్ అండ్ ఆఫ్టర్ పార్టీస్. ఐ డోంట్ ఎంటర్టైన్. వర్క్ ఎంతైనా చేస్తాను. వర్క్ నేను అర్ధరాత్రి 1 గంట 2, 3, 4, 5 అండ్ నెవర్ సి అలా చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను అలా ఎప్పుడు చూసుకోను. బట్ అదర్ దెన్ వర్క్ ఐ డోంట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థింగ్స్.
అండ్ ఎప్పుడు కూడా వెళ్ళి నాకు సినిమా కోసం నేను ఐ డోంట్ డూ సచ్ థింగ్స్. అండ్ రిజర్వ్డ్గా ఉంటాను, ఏం కావాలో అది. అట్లా అని ఫ్రెండ్లీగా ఉంటాను. ఆ ఫ్రెండ్లీగా ఎప్పుడు తెలుస్తుంది, నాతో పనిచేసిన డైరెక్టర్ నాతో వన్స్ క్లోజ్ అయితే అమ్మో చాలా sweet అండి, బయట అలా చెప్పారు కానీ అలా అలా లేరండి మీరు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ నేను అందరితోని అంత చనువు అంత ఎవరికి ఇచ్చేసాను. సో ఈవెన్ బాలు గారు కూడా నాకు ఇచ్చిన చనువు, నాకు ఇచ్చిన ఇది మీరు పాడతా తీగది చూసుంటారు. అసలు యాక్చువల్గా ఆయన మీద భుజం మీద చేసిన ఫోటో తీసుకుంది నేను అంటే నాకు ఎందుకు అంత ఫ్రీడమ్ అంత చనువు ఇచ్చారంటే హీ లైక్స్ మై టాలెంట్. నా టాలెంట్ కానీ నేను చెప్పేది నేను చేసే మ్యూజిక్ కానీ ఆయనకి చాలా ముచ్చటేస్తుంది. అమ్మో చిన్నపిల్ల నన్ను ఇంతప్పుడే చూశారు, అసలు నువ్వు నీ వాయిస్ అసలు గాడిదలా ఉంటుంది, కాకిలా ఉంటుంది, నీకు పాట నేర్పను అన్న నా 7 years నుంచి ఆయన చూశారు. మళ్ళీ ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడడం ఆయనకి 2 మూవీలో. సో కాకి కోకిలు ఎప్పుడైందని ఆయన ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం. సో హూఎవర్ నోస్ మీ డీప్లీ దే వోంట్ సే లైక్ దిస్. మెయిన్గా అది బికాస్ నేను ఎప్పుడు కూడా దేనికోసము నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మాత్రం నేను వదిలిపెట్టను. ఓకే, ఒక చిన్న లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి నేను వెళ్ళను, ఎవరిని రానివ్వను. సో అలా ఉండడం వల్ల కూడా అంటే మీకు దగ్గరగా వచ్చి మిస్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి ఏమైనా? ఉంటాయి. ఓకే, ఉన్నాయి కూడా. బట్ ఐ నెవర్ బాదర్ అబౌట్ దట్. దానివల్ల నేను ఏదో వదులుకోలేనండి. ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అలాగే మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? నేను వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో కోటి గారు. ఓకే, సో నైస్. సో ఇప్పటికీ కూడా చాలా బాగుంటారు. ఎన్నో హిట్ సాంగ్స్ ఆయనతో పాడాను. అండ్ మా బ్రదర్ ఉన్నారు కీరవాణి అన్నయ్య, తనకి చాలా పాడాను. తనతో ఏంటంటే కోటి గారితో మిగతా వాళ్ళతో ఉన్నంత ఫ్రీడమ్గా ఉండలేను, ఎందుకంటే అన్నయ్య భయం, వెరుగ్గానే పాడతాను అనమాట. ఇద్దరు బాండింగ్ అనేది అంటే బాండింగ్ చాలా బాగుంటుంది. బట్ ఎందుకో తను ఏమండు, బట్ అయినా కూడా భయం. చిన్న మాట అన్నాడంటే వణుకొస్తా ఉంటుంది. అన్నయ్య నేను పాడేటప్పుడు నువ్వు ఉండదు ప్లీజ్ 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 అంటున్నాను. సో తను లేకపోతే కొంచెం వాయిస్ బైక్ వస్తుంది. సో తనకి కూడా చాలా సూపర్ హిట్స్ పాడాను. అలాగే కీరవాణి, అలాగే కీరవాణి గారి మీది కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్లో ఒక పాట మా కోసం. తనకి పాడిన పాట మీనా మీనా జలతారు వీణా, ఏమ్మా ఏమ్మా ఇది కల కాదులేమ్మా, జలాలి లాలి పాటలో జనించు ప్రేమ బాటలో, జలధరింతలా వింతలో జరిగేను సంగమం, మీనా మీనా జలతారు వీణా. పాట చాలా ఇష్టం. సూపర్ అండి. అలాగే మీకు అలాగే నాకు కేఎం రాధాకృష్ణ గారు మ్యూజిక్ లో కూడా పాడాను. ఆయన పాడిన ఒక పాటే గానీ బట్ సచ్ ఎ వండర్ఫుల్ కంపోజర్. ఏ సాంగ్ అది? అది రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను సూడు అన్నాది, మీసాలు గుచ్చకుండా ఒరి బాబోయ్ ముద్దాడుతావా నువ్వు. అంటే ఈ సాంగ్ విన్నప్పుడు నిజంగా అంటే మీరు అనుకుంటే డిఫరెంట్ వాయిస్ తో మీరు పాడారు, డిఫరెంట్ వాయిస్ తీసుకొచ్చారు, కొంచెం మార్చండి అంటే కష్టం అనిపించింది అంటే మీ వోకల్ బాగుంది అబ్బా అంటే నాకు అనిపించింది నేను ఇలా కూడా పాడగలను వాయిస్ మార్చి. అలాగే మీకు బాగా నచ్చిన రచయితలలో ఎవరు బాగా ఇష్టం? ఎవరి పాటలకి మీరు బాగా బాగా వెట్రి గారే, ఆయన తర్వాత ఎవరైనా. బట్ మీరు పాడింది ఎక్కువ చంద్రబోస్ గారివి కదా? పాడింది కాదు, ఫస్ట్ నా మ్యూజిక్ లో తను చంద్రబోస్ గారు రాశారు. ఆయనకి ఫస్ట్ సాంగ్ అది మంచుకొండలోని చంద్రమ్మ, చంద్రబోస్ గారు. యా ఆఫ్ కోర్స్. బట్ మీరు ఏమైనా ఏ ఇంటర్వ్యూలో ఈ సాంగ్ వచ్చినప్పుడు ఎందుకు మీతో పాడించకుండా ఉండలేకపోతారు? మా కోసం ఒక్కసారి మంచుకొండలో ఇందాక పాడలేదా? పాడలేదు. మనసు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంవరం.
ఇలా పాడితే ఇప్పుడు మేము తీసిన వీడియోకి ఒకటి కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది. అదేంటి ఈ వీడియోలో పాడలేదు ఏంటి ఇంటర్వ్యూలో అని చూస్తూ పాట. అలాగే మీకు బాగా మీరు ఈ మధ్య కాలంలో ఒక విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మీరు ఎవరో తెలియకుండా వెళ్ళేసి, అసలు ఏం జరిగింది అక్కడ? యాక్చువల్లీ ఏంటంటే అది నేను అంటే చాలాసార్లు విజయవాడ వెళ్ళాను, బట్ ఎప్పుడు నేను ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది అక్కడ, ఫుడ్ అనమాట, రకరకాలు ఇంకా అన్ని రకాలు బిర్యానీస్, ఇడ్లీ, ఎస్పెషల్లీ ఇడ్లీ చాలా బాగుంటుంది, చాలా పెద్ద స్ట్రీట్ అది. నేను ఆ రోజు గుడివాడ నుంచి ప్రోగ్రామ్ చేసుకొచ్చి నైట్ 10-10:30 అయిపోయింది. ఆకలేస్తుంది కదా అని ఆగాను అక్కడ. ఆగితే మా డ్రైవర్ లోపలికి వెళ్ళాడు ఏదో టిఫిన్ తీసుకురావడానికి. సో అక్కడ ఒక బ్లైండ్ ఒక అతను పాట పాడుతూ ఉన్నాడు. జనరల్గా అక్కడ రెగ్యులర్గా డైలీ పాడతారు, మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల పాడుతూ ఉంటారు కదా. సో పాడుతూ ఉంటే నేను పక్కన ఫిమేల్ కూడా ఉందనుకున్నాను, బట్ వింటుంటే అలా లేదేదో చిత్రగారు వాయిస్ లాగే ఉంది, ఫిమేల్ ఎవరు కనబడట్లేదు అని దగ్గరికి వెళ్ళి చూస్తే తను మాత్రమే పాడుతున్నాడు. సో తీసి ఒక అందులో అమౌంట్ వేసాను. అమౌంట్ వచ్చి మళ్ళీ కార్లో కూర్చున్నాను. మళ్ళీ ఎందుకు మనసు ఒప్పలేదు, ఏదో చేయాలి, అమౌంట్ కాదు, ఎవరు ఎందుకు ఆగి వింటలేదు పాప, అంత ఇదిగా అతను పాడుతుంటే ఎంకరేజ్ చేయాలి కదా. సో నాకు చిన్న థాట్ వచ్చింది, సరే వెంటనే మాస్క్ వేసుకుని, గుర్తుపట్టేస్తారు కదా, సో మాస్క్ వేసుకుని బాబు నేను పాడొచ్చా పాట అని. ఎవరమ్మా నువ్వు, ఎవరు టిఫిన్ తినడానికి వచ్చాను, నేను పాడొచ్చాను. ఇది ట్రాక్ మీద పాడాలి, అలా ఇలా పాడేయడం కుదరదు, నేనేం తెలీదు అంటే పర్లేదు లేదు ట్రై చేస్తాను. ఏం పాట పాడతారేంటి అంటే శివయ్యలో పాట వచ్చా మొదటిసారి ముందు పెడితే, అంటే నా దగ్గర ట్రాక్ లేదు అన్నాడు. నా దగ్గర ఉంది యాక్చువల్గా ట్రాక్, నా దగ్గర ఉంది అని అనేలేను కదా, మళ్ళీ డౌట్ వస్తుంది. సరే ఏం పాట ఉంది అంటే పక్కన అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కళ్ళు కనిపిస్తున్నాయి. అవునప్పుడు రోజు అప్పు బాగుంది అయితే పాడతాను అని. లిరిక్ ఉందా, నేను ఫోన్లో చూసుకుని గూగుల్లో పెట్టుకుని పాడతానులే అని. సరే అయితే స్టార్ట్ చేశాను. అదే ఆ హమ్మింగ్ చాలా కొంచెం కష్టం, ఓవర్లాప్ అవుతుంది. అనగానే వా అన్నాడు. అతను అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే అంటే ఏమి తెలియని అతనికి అంత ఒళ్ళు జలధరించింది అతనికి, ఓకే బాగానే పాడుతున్నాను నేను అనుకుని పాట మధ్యలో కూడా చాలా సార్లు హీ అప్రిషియేటెడ్. సూపర్ మేడం, మీరు చాలా బాగా పాడుతున్నారు, మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అది ఇది మిమ్మల్ని అంటున్నాడు. ఓకే థ్యాంక్ యూ అనేసి. సో అప్పటికే చాలా మంది జనాలు రావడం, సో వాళ్ళకి తోచిందల్లా వేయడం, సో అప్పటికి గూడారు జనాలు అందరూ. ఎవరికి కూడా నేనందని తెలియదు. సో అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ బాగా పాడారు మేడం, మీరు రెగ్యులర్గా ఉంటారా, ఇక్కడ ఉంటారా, మా టీంలో పాడేస్తారా అన్న. లేదు సరే వస్తానని వెంటనే వచ్చేసాను. అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా మేడం ఇంకొక సాంగ్ పాడొచ్చు కదా, ఇంకొక సాంగ్ పాడచ్చు. ఎవరు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదు, నైట్ టైము ఆ చిన్న ఉండి లైట్లు ఉంటాయి కదా. సో అనేసి ఇదంతా వీడియో తీస్తున్నాను మా డ్రైవర్, నాకు తెలియదు, లక్కీగా తీసి పెట్టాడు వీడియో. వస్తాననేసి నేను కార్ ఎక్కిన తర్వాత మా వాడు కుదురుగా ఉండక వెళ్ళి చెవిలో చెప్పాడు, ఇప్పటి వరకు పాడింది సాక్షాత్తు ఆవిడే మీతోటి అంటే. పాపం అతను ఇంకా పిలిచాడు పాపం, అసలు ఒక్కసారి మిమ్మల్ని చూడాలి మీతో ఫోటో తీసుకోవాలి, ఒక్కసారి రారా అది అనేసి. సో అది ఇస్తే బట్ నేను వెళ్ళలేదు, అంటే మళ్ళీ వెళ్ళడం కరెక్ట్ కాదు, సో అనేసి నేను అలా వచ్చేసాను. సో అంటే నాకు తర్వాత నేను ఇది పోస్ట్ చేసిన తర్వాత, ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది చాలా మంచి పని చేశారు, చాలా గొప్ప పని చేశారు. అంటే నాకు అనిపించింది డబ్బులు ఎంత వేస్తే మాత్రం అతనికి ఏదో వస్తుంది కదా. సో నేను అనుకున్నాను అప్పుడు నాలాంటి సింగర్స్ ఎవరు సెలబ్రిటీస్ వాట్ ఎవర్ అలా వెళ్ళేటప్పుడు ఒకసారి వాళ్ళతో ఆగి వాళ్ళతో స్పెండ్ చేసి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది కదా, ఏం పోద్ది మనకి మా అయితే ఒక 10 నిమిషాలు టైం. సో ఎప్పుడు కూడా డబ్బు కంటే ఒక్కొక్కసారి మన వాల్యుబుల్ టైం వాళ్ళతో స్పెండ్ చేసినందువల్ల వాళ్ళకే హ్యాపీనెస్, మెమరబుల్ లైఫ్, అంతే కదా, తన లైఫ్ లో మెమరబుల్. అసలు ఎంతమంది చెప్పుకుని ఉంటారు, ఇంకోసారి ఎదురు చూస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకొకసారి రాకపోద్దా ఆవిడ పాడకపోద్దా అని. సో గ్రేట్, అప్పటికప్పుడు తట్టింది. సో ఇలా అందరూ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అలాగే ఎప్పుడు బిజీగా ఉంటారు, బయటికి వెళ్తే బాగా స్ట్రెస్ఫుల్ బాగా, బట్ రిఫ్రెష్ అవ్వాలంటే మీరు ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? నేను ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోతానండి, ఏది ఉంచుకోను. మామూలుగా అంటే మ్యూజిక్ వింటారా మళ్ళీ, లేకపోతే ఇంట్లో మళ్ళీ మ్యూజిక్ విన్ను, కుకింగ్ అనేది బోరు. మోస్ట్లీ ఎక్కువ టైం దొరికితే నిద్రపోతాను, స్లీప్. ఓకే,
నిద్రపోతాను, లేకపోతే బయటికి షాపింగ్కి వెళ్ళిపోతాను. షాపింగ్కి ఇష్టం. షాపింగ్ ఇక్కడ చేస్తారు అంటే బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే లోకల్? నేను ఎక్కువ బాంబేలో చేస్తాను. బాంబేలో అయితే నన్ను ఎవరు గుర్తుపట్టరు, హ్యాపీగా స్ట్రీట్లో షాపింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాను. ఇక్కడ కూడా అంత ఓకే గుర్తుపట్టరు, బట్ ఎక్కువ బట్టలు కొంటాను, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ మేకప్ కొంటాను. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్స్తో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అదర్ కంట్రీస్ వెళ్తాను. సో ఎప్పటికప్పుడు నాకు నేను రిఫ్రెష్ అవ్వకపోతే మళ్ళీ నేను కరెక్ట్. అలాగే ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో విమెన్స్ రావాలి అంటే ఎటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలంటారు? అదొకటే పెద్ద క్వశ్చన్. నాకే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. సో వాళ్ళు వచ్చి ట్రై చేయాల్సిందేనండి. అంటే మామూలుగా మీరు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చూసి చిన్నప్పటి నుంచి విన్నాను కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలా ట్రై చేస్తే వస్తుంది అనే దానికి అంటే నేను చెప్పలేకపోతున్నాను, ఆన్సర్ లేదు నాకు. ఓకే. అలాగే మీరు మ్యూజిక్ నేర్చుకోకుండానే ఇన్ని ఎందుకని నేర్చుకోవడానికి రాలేదంటే మీకు చిన్నప్పటి నుంచి అది మొత్తం అలవాటు అయిపోయిందా? ఎందుకని నేర్చుకోవాలంటే తెలీదు, నేర్చుకోలేదు అంతే. నేర్చుకోకుండానే భగవంతుడు అలా కొంత ఇచ్చేసాడు. అలాగే కొత్తగా ఎటువంటి ఆల్బమ్స్ రిలీజ్ అయిపోతున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? డూయింగ్ 2-3 మూవీస్ అండి. అది ఇంకా ఐ కాంట్ రివీల్ అండ్ పేర్లు పెట్టలేదు. అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ ఆల్బమ్స్. శివరాత్రి కూడా ఒక సాంగ్ చేశాను. అండ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పొలిటికల్ సాంగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే పొలిటికల్ అంటే మీరు పర్టికులర్గా ఒకదానికి ఫిక్స్ అయ్యారు అని అనద్దు. సో ఎవరైతే నాకు వాళ్ళు లేదు వీళ్ళు లేదు. సో జస్ట్ ఐ డూ మ్యూజిక్ ఫర్ దట్. అండ్ ఇదిగో నేను పెట్టుకున్నాను కదా ఈ కంట్రీస్, సో ఇవే సరిపోతాయి ప్రస్తుతానికి. అలాగే మీకు బాగా అంటే మీ ఓన్ పాటలు కాకుండా మీకు ఎవరి పాటలు అంటే బాగా ఇష్టం, ఎవరు ఎక్కువగా మీరు వినాలనుకుంటూ ఉంటారు? అంటే నాకు ఎప్పుడు చెప్పేది ఒకటి ఇళయరాజా గారి పాటలు. ఎప్పటికీ అది ఇంకా ఎవర్ గ్రీన్ అంతే, ఇంకా మనసులో ఎప్పుడు అలాగా ఉండిపోతాయి. ఆయన పాటలు అంటే ప్రాణం ఇంకంతే. బట్ రీసెంట్గా అంటే అనిరుద్ధ్. ఓకే. అనిరుద్ధ్ బీజిఎమ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, తన పాటలు కానీ, ద వే హీ డిజైన్స్ అ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్లో చాలా మంది ఒక జానర్కి మాత్రమే ఫిక్స్ అయిపోతారు. చాలా ఎక్కువగా ఫాస్ట్ బీట్లు కానీ, లేదంటే మెలోడీ కానీ, లేదు అంటే స్లో సాంగ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బట్ మీ దాంట్లో అన్ని కలగలిపి ఉంటాయి. మీకు ఎక్కువగా ఏ జోనర్ అంటే బాగా ఇష్టం? నాకు మాస్ ఇష్టం. మాస్ నేను చేసింది ఎక్కువ మెలోడీ, కానీ మెలోడీ కూడా ఇష్టమే. మాస్ ఎక్కువ లైక్ చేస్తాను. అంటే ఫుట్ ట్యాపింగ్ ఉండాలి. ఏదైనా మాస్ సాంగ్ మా కోసం. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీ కోసం ఇళ్ళొస్తానే కలినడకల తిరుపతి పద్మావతి. అలాగే మీకు ఇప్పటివరకు కూడా చాలా అవార్డ్స్ మీరు అందుకున్నారు. అంటే కాకపోతే మనకి ఒక స్పెషల్ అవార్డు అనేది మనకి ఎప్పటికీ ఒక మెమరబుల్గా ఉంటుంది. అలా మీకేముంది? మీరు అన్నట్టుగా చాలా అవార్డ్స్ వచ్చినాయి. బట్ రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ నాకు గామా అవార్డ్ అని దుబాయ్లో ఇచ్చారు. సో అదేంటంటే సిదిస్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. సో అవార్డ్ ఏంటంటే లైక్ పర్టికులర్ మూవీ కాకుండా నేను 25 years కంప్లీట్ చేసుకున్నది. కానీ దిస్ ఇస్ స్పెషల్ అవార్డ్. దుబాయ్లో మీరు తీసుకోవడం అనేది గ్రేట్ థింగ్. yes, సూపర్. మీరు ఇలాంటి అవార్డు ఇంకా ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆస్కార్ ఇదే చెప్పాను. మీరు అన్నట్టే చెప్పాను. ఎందుకంటే మనకి ఏది వస్తే అదే మనకి, ఇదే నాకు ఇప్పుడు ఆస్కార్ లాగా అని చెప్పేసి కరెక్ట్గా అదే చెప్పాను నేను కూడా. ఫైనల్గా ఒకప్పుడు అంటే మ్యూజిక్ అంటే మన తెలుగు కాకుండా ఎక్కువగా కూడా బాలీవుడ్ కానీ టాలీవుడ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు మన టాలీవుడ్ మ్యూజిక్ నే చాలా మంది రీమేక్ చేసి బయట కూడా చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అసలు బాలీవుడ్ వాళ్ళు జనరల్గా మన టాలీవుడ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఉండదు. ఎస్పెషల్లీ పుష్ప అండ్ RRR ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు సౌత్ ఇండియాని అలా అసలు ఒక బ్రహ్మరథం పట్టేస్తున్నారు, ఎత్తేస్తున్నారు. ఇక్కడే కాదు అసలు US వెళ్ళినా కూడా వాళ్ళకి తెలుగు అంటే నాటు RRR. సో అంత లెవెల్కి తీసుకెళ్ళిన రాజమౌళి అన్నయ్యకి అండ్ సుకుమార్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇండియన్ సినిమాని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిన, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంకా మన టాలీవుడ్ ఇంకా
ప్రపంచమంతా కూడా వ్యాప్తించాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి వరకు సినిమా సాంగ్స్ మీ వాయిస్లో మేము విన్నాం. భక్తి పాఠాలు అంటే మీకు ఏది బాగా ఇష్టం? అన్నమయ్యలో నిగమా నిగమా. ఓకే, పాడాలి. మేము అడిగామంటే మీ నుంచి మేము పాడుకొని కోరుకుంటా ఉంటాం. పల్లవి పాడతాను, పెద్ద పాట. నిగమా నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమా నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద నారాయణ హరి హరి నారాయణ లక్ష్మీ నారాయణ హరే హరే. సూపర్ మ్యామ్. ఏ పాట తీసుకున్నా దానికి ప్రాణం పోస్తారు మీరు. థ్యాంక్ యూ. ఇక్కడే ఉన్నారు ఆయన. సో గాడ్ బ్లెస్సింగ్స్. మెయిన్గా ఇప్పుడు లేడీస్ జనరల్గా అంటే ఉమెన్స్ డే స్పెషల్గా మేము అడుగుతున్నాము. అంటే లేడీస్ కూడా చాలా మంది అన్ని ఇండస్ట్రీలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఎటువంటి ప్రెజర్స్ లేకుండా ముందుకు రావాలి అంటే వాళ్ళల్లో వాళ్ళు ఎటువంటి డెడికేషన్ ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక మెసేజ్ ఉమెన్స్కి. ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఇప్పుడు సింగర్స్ అంటారా ఎలా వస్తారు, 1 hour ఉంటారు, 2 hours ఉంటారు, మ్యాక్సిమం 3 hours వచ్చి పాట పాడి వెళ్ళిపోతారు. సో మ్యూజిక్ డైరెక్షన్ అంటే కంప్లీట్లీ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ టు దిస్. బికాస్ సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే ఈక్వల్ వర్క్ ఉంటుంది, ఈక్వల్ ఇది ప్రెషర్ ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే ఏమంటారు, రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్లో కూరుకుపోతే మీరు అది చేయలేరు, ఇది చేయలేరు. సో నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే నేను చాలా సాక్రిఫైస్ చేశాను. అంటే మా వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేశారు. మా అమ్మ నాన్నగారు కానీ, ఎస్పెషల్లీ పెళ్ళైన తర్వాత హస్బెండ్ కానీ. సో నేను చూసుకోను, నువ్వు చేయడానికి వీల్లేదని హస్బెండ్ అంటే మనం మాట దాటి రాలేము. సో దేవుడి దయ వల్ల నాకు ఆ పరిస్థితి లేదు. సో ఫస్ట్ హస్బెండ్ ఈజ్ యువర్ మ్యూజిక్ అండ్ ద సెకండ్ వన్ అండ్ మా ఆయన అన్నారు కాబట్టి. సో నాకు బాగా పుట్టిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు కాబట్టి స్టిల్ నేను వరల్డ్ కంట్రీస్ తిరగలుగుతున్నాను, నేను షోస్ చేయగలుగుతున్నాను. అసలు నాకు పెళ్ళయింది లేకపోతే నేను ఒక ఫ్యామిలీ ఉమెన్ని అన్న ఫీలింగే నాకు ఏనాడు కలగనివ్వలేదు. ఏనాడు నా వర్క్కి డిస్టర్బెన్స్ రానివ్వలేదు. ఐఎమ్ ఆల్వేస్ వాట్ ఎవర్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ చేశాను, ఎన్ని గంటలు వర్క్ చేయాలనుకుంటే అన్ని గంటలు వర్క్ చేశాను. బట్ మెయిన్ ఇక్కడ వచ్చేస్తుంది ప్రాబ్లం. సో అక్కడ సరే పెళ్ళి అవ్వకపోయినా కూడా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ నుంచి చాలా మంది ఉంటారు. నైట్ టైం వర్క్ ఏంటి, ఈ టైంలో వాళ్ళ ఫోన్ ఏంటి. సో సినిమా ఫీల్డ్ అంటేనే ఒక తప్పు ఉద్దేశం ఇంకా చాలా మందికి ఉంది, ఇప్పటికీ ఉంది. సో అలా ఉద్దేశం ఉన్నప్పుడు సో ప్రతిసారి అది చెప్పి చేయాలంటే నీకు నువ్వు అనుకున్న టైమింగ్స్లోనే కుదరాలి అంటే డైరెక్టర్కి ఇట్స్ నాట్ అట్ పాసిబుల్. ఇప్పుడు నాకు 1 o'clock ఫోన్ వస్తుంది, మేడం నాకు ఒక థాట్ వచ్చింది, అద్భుతమైన థాట్ మీతో షేర్ చేస్తాను చెప్పండి అని. దేనికి? ఓకే, నేను ఆ రాత్రంతా చెప్పిన థాట్కి ఆలోచిస్తుంటాను. సో అదర్ కాంట్ డూ లైక్ దట్. నేను ఐఎమ్ టోటల్లీ డెడికేటెడ్ టు దిస్ ఇస్ మై ప్యాషన్, దిస్ మై లైఫ్, దిస్ మై ఏమంటారు నా ఊపిరి, ఇది నా ఊపిరి. సో అలా అందరూ ఉండగలిగితే దెన్ దట్స్ పాసిబుల్. ఊరికే వచ్చేసాము, ట్రై చేసేసాము. ఇంకోటి అండ్ నేను స్టార్టింగ్లో కూడా అంతే, తాజ్మహల్ అండ్ 2-3 మూవీస్ వరకు లేడీ అంటేనే చాలా సెన్సిటివ్గా ఉంటారు. డైరెక్టర్ మాట అన్నా, ప్రొడ్యూసర్ మాట అన్నా బడబడ కారిపోతే ఏడ్చేస్తే కొండ ముందరే ఉంటుంది, ఫస్టే ఉంటుంది, నాకు ఇంకా ముందర ఉండేది. సో ఇలాంటివన్నీ కూడా ఆ ప్రెషర్స్ అన్నీ కూడా తట్టుకోవాలి. 4 మాటలు అంటారు, తట్టుకోగలగాలి. వెంటనే నేను వెళ్ళిపోతాను ఇంటికి అంటారు, నథింగ్ డూయింగ్. సో అవన్నీ నేను అధిగమించాను. మీరు అన్నారు కదా మీ మొండితనం అన్నా, ఓకే అన్నారు. సో వాట్ అంటారు, పడాలి. మన మ్యూజిక్తో చెప్దాం, మనం మాట్లాడద్దాం, మన మ్యూజిక్తో సమాధానం చెప్దాం. ఓకే అన్నవాళ్లే మళ్ళీ వచ్చే బాగా ఏం చేశారని అన్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ, గూస్ బంప్స్ వస్తాయి. మీకు అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ అప్రిషియేషన్ అనేది రాదు. సో ఎవ్రీథింగ్ అన్నీ గుండెలు రాయి చేసుకోవాలి. దట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి, 1 కాదు 2 కాదు చెప్పాలంటే. ఇట్స్ నాట్ సో ఈజీ.
అలాగే ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇల్లు అలాగానే పండగ కాదు కదా. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, నాకు ఆ మూవీ అయిపోయిన వెంటనే ఈ మూవీ ఓకే అని కాదు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ నేను అలాగే ఫీల్ అవుతాను, అంతే ప్రెషర్ తీసుకుంటాను, అంతే కష్టపడతాను. అంత ప్యాషన్గా ఉండి నేను చాలా వదులుకున్నాను దానికోసం నేను చాలా నేను ఆఫ్టర్ పెళ్ళైన 16-17 ఇయర్స్ తర్వాత నేను బేబీకి డెలివరీ ఇచ్చాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై దిస్ థింగ్, దట్ ఈస్ నాట్ మై లైఫ్, ఇది లైఫ్. బట్ ఒక కంప్లీట్నెస్ ఒక ఉమెన్కి రావాలంటే ఒక చైల్డ్ ఉండాలి కాబట్టి, సో ఐ గేవ్ ద బర్త్ టు చైల్డ్. సో దట్స్ డిఫరెంట్ వరల్డ్ యాక్చువల్లీ, అదొక డిఫరెంట్ ఆనందం. బట్ యాజ్ కెరీర్ వరకు వస్తే సో ఇన్ని సాక్రిఫైజేషన్స్ అంటే అంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం కూడా నిజంగా గాడ్ డెఫినెట్లీ మెయిన్ అండి. హస్బెండ్ అండ్ అత్తమామలు, ఇప్పుడు హస్బెండ్ బాగున్నా కూడా అత్తమామలు చిన్న ఎక్కించే వాళ్ళు ఉంటే అండ్ మదర్ ఫాదర్ అందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఒకటే అంటారు అందరూ, కోట్లలో ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అవకాశం, ద వన్ అండ్ ఓన్లీ లేడీ. సో దానికి దే గివ్ ద రెస్పెక్ట్, అది మనం కూడా కాపాడుకోవాలి. కరెక్ట్ అండి. అలాగే ఎలాంటి మీది లవ్ మ్యారేజ్ అండి? లేదండి, అరేంజ్డ్. బట్ అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఇంత అర్థం చేసుకుని మీది ఎంకరేజ్ చేసుకుంటూ రావడం అనేది నిజంగా అంటే మీ పాటలలో సార్కి ఏది బాగా ఇష్టం, పాడిపించుకుంటూ ఉంటారా? ఎలా స్పెండ్ చేస్తారు? స్టార్టింగ్లో పాడించుకున్నారు, తర్వాత అలవాటు అయిపోయింది, ఇంకా పాడొద్దు నువ్వు అంటారు. ఎందుకంటే రోజు ఇదిగో కీబోర్డ్ పొద్దున్న లేస్తే కంపోజింగ్ జరుగుతూనే ఉంటే ఏదో వింటానే ఉంటారు కదా. బట్ ఏదైనా ట్యూన్ బాగుందంటే మాత్రం ఇది బాగుంది, డెఫినెట్గా హిట్ అవుతుంది ఆ సెన్స్ అయితే సజెషన్ ఇస్తూ ఉంటారు. లేకపోతే ఈ బీట్ విను, ఈ కొత్తది ఏదో వచ్చింది ఇది విను అని, ఇంగ్లీష్ బాగా విను. సో హీ ఎంకరేజ్ లైక్ దట్. ఆయన ఏదైనా ఉంటే తీసి పెడుతుంటారు క్లిప్పింగ్స్ ఏమన్నా మీకోసం. సో ఆయనకు బాగా నచ్చింది ధర్మచక్రంలో ధీర సమీరేమిలా తీరు. ఒక్కసారి మాకు సార్కి ఆయనకు నచ్చిందండి. ఆయనకి నచ్చింది మళ్ళీ ఆ సార్ వినాలంటే మీరు ఉండరు కదా అందుబాటులో, అప్పుడు మా వీడియో చూస్తారు. షూర్. ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగున రసకేళి ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా ఆగిచ్చే నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి. సూపర్ మ్యామ్. బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 7 అండి. తను కూడా సంగీతం చదువుతున్నాడు. తనకి ఇష్టమా? వింటూ ఉంటాడు కానీ ఎక్కువ డాన్స్ ఇంట్రెస్ట్. ఓకే, డాన్స్ ఇంట్రెస్ట్. నా సాంగ్ ఉరికే సాంగ్ ఇష్టం బాగా. తను సజెషన్ ఇస్తాడు, మా అమ్మ ఇది బాగుంది ఇది చెప్తూ ఉంటాడా? ఇది బాగుంది ఇప్పుడు అదేదో పాట ఏంటది, కుర్చీ మడత పెట్టి అమ్మ పాట అంటే ఇలా ఉండాలి అంటాడు. సరే పిల్లలందరికీ ఏంటంటే మాస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది తొందరగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ మ్యాక్స్ ఛానల్ వాళ్ళందరికీ కూడా అండ్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని, ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.